నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. ముందుగా నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మకర సంక్రాంతి ప్రజల జీవితాల్లో ఆనందంతో పాటు ఆయురారోగ్యాలు నింపాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల జీవితాల్లో ఈ సంక్రాంతి కొత్త వెలుగులు, ఆనందం నింపాలని ఆకాంక్షించారు. రైతుల పంటలు ఇంటికొచ్చే వేళ సంతోషాలు, సాంప్రదాయాల మధ్య తెలుగుదనాన్ని మైమరవకుండా పండుగను ఆనందంగా జరుపుకోవాలని తెలియజేశారు. పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్ కుటుంబాల మధ్య సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సంక్రాంతి భారతీయ సాంప్రదాయాల్లో ఒక ముఖ్యమైన పండుగని అన్నారు. ఇది ప్రధానంగా రైతుల పండుగని పరిగణించబడుతుందని ఆయన పేర్కొన్నారు. పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు మొట్టమొదటిసారిగా పోలీస్ కుటుంబాల మధ్య సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లా నందు పోలీస్ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం అనేది ఒక ఛాలెంజ్ లాంటిదని, దానిని ప్రస్తుతం పోలీస్ అధికారులు మరియు సిబ్బంది శక్తివంచన లేకుండా పనిచేస్తున్నందుకు వారికి అభినందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ జేవి సంతోష్, నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు, సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు, గురజాల డీఎస్పీ జగదీష్, జిల్లాలోని పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలు, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని కోండ్రుపాడు వినాయకుని గుడి వద్ద 38వ వార్డు కౌన్సిలర్ జంగా సుజాత, క్లస్టర్ ఇన్ఛార్జి జంగా వినాయకరావు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జంగా వినాయకరావు తల్లిదండ్రుల జంగా నరసమ్మ, జంగా మంగయ్య జ్ఞాపకార్థం దేవస్థానానికి కరెంట్తో పనిచేసే డోలక్లను బహుకరించారు. ఈ సందర్భంగా జంగా వినాయకరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ తల్లిదండ్రుల పేర్ల మీదుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఈ ఏడాది వినాయకుని గుడికి డోలక్లు బహుకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. కొట్టిన తర్వాత తెస్తాడు. మా అమ్మగారి వర్ధంతి సందర్భంగా 18వ వర్ధంతి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం ఆమె పేరు మీద ఏదో కార్యక్రమాలు చేస్తూ ఎక్కడున్న ఆశీస్సులు మా కుటుంబం మీద ఉండాలని కోరుకుంటూ మంచి కార్యక్రమాన్ని దాని మీద మా ఊరు కోంటుపాడు గ్రామంలో మా నాన్నగారు జంగా మంగయ్య, జంగా నరసమ్మ గారుల జ్ఞాపకార్థం డమోరకం శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానానికి బహుకరించడం జరిగినది. చిలకలూరిపేట మండలం మానుకొండవారిపాలెం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ గ్రామ టీడీపీ అధ్యక్షులు వీరారెడ్డి వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామస్తులందరూ పాల్గొని సంతోషంగా గడిపారు. చిన్నారులకు నిర్వహించిన ఆటల పోటీల్లో ఎంతో ఉత్సాహంగా జరిగాయి. యువకులు, పెద్దలు అందరూ ఆయా పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుపొందారు.
స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కనుమ పర్వదినం రోజున వాసవి క్లబ్ దాని అనుబంధ క్లబ్లైన ఆధ్వర్యంలో బుధవారం 2 గంటలకు సంక్రాంతి మహారాణుల ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ క్లబ్ ప్రతినిధులు మధ్య వెంకట అప్పారావు, ఓంకారదేవి తెలిపారు. 5 గంటలకు ఆ క్లబ్లో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేయనున్నట్టు వారు వివరించారు. కార్యక్రమంలో ఆయా క్లబ్ల నూతన అధ్యక్షులతో పాటు సీనియర్లు సికాకులి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 15వ తారీఖు మధ్యాహ్నం 2:30 ముగ్గుల పోటీల కార్యక్రమం తదుపరి కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్నాము. పట్టణ ఆర్యవైశ్య వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో దేదీప్యమానముగా ఆ రోజు సంక్రాంతి సందర్భంగా కార్యక్రమాన్ని చేస్తున్నాం. ప్రతి మహిళలు కూడా ముగ్గుల పోటీకి మన హైందవ సాంప్రదాయం ముగ్గులు. ఈ ముగ్గుల పోటీలలో కంపల్సరీ ఆదర్శంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా తప్పకుండా రావాల్సిందిగా. మనం ఎప్పుడైతే మహిళలందరం వేస్తామో మన పిల్లలందరికీ కూడా మనం ఆదర్శంగా ఉంటాము. కాబట్టి ఈ ముగ్గుల పోటీలలో ప్రతి ఒక్కరూ సంక్రాంతి తర్వాత వచ్చేటువంటి కనుమ పండుగ అంటే 15వ తారీఖు జనవరి 2025 సంవత్సరంలో కనుమ పండుగ రోజున ముగ్గుల పోటీలు, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వాసవి క్లబ్స్, వాసవి గోల్డెన్, వాసవి చిలకలూరుపేట, వాసవి గోల్డెన్, వాసవి వనితా డైమండ్, యంగ్ స్టార్స్ 4 క్లబ్ల యొక్క ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది. 2 గంటల నుంచి 5 గంటల వరకు ముగ్గుల పోటీలండి. తర్వాత 5 గంటల నుంచి 7 గంటల వరకు కార్యవర్గ నిర్వహణ ప్రమాణ స్వీకారం, తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇలా జరుగుతుంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రత్యేకంగా ఆదరిస్తున్నాయి. అందరూ కూడా భారతీయ సంస్కృతి ఎలా ఉంటుంది, దీన్ని మనం కూడా పాటిద్దాం అని చెప్పేసి అందరూ కూడా ఇంట్రెస్ట్ పడుతున్నారు. మరి అలాంటి సందర్భంలో ఇప్పుడు ప్రత్యేకంగా మనం చెప్పాలంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయేమో అని చెప్పేసి ఒక బాధ హైందవుల అందరికీ కూడా ఉంది. మరి అలాంటి హైందవ సంస్కృతి సంప్రదాయాల్ని భావితరాల వాళ్ళకి అందించాలా అనేటువంటి ఒక మంచి ప్రయోగం తీసుకొని మరి ఈ రోజున వాసవి క్లబ్స్ అన్నీ కూడా నడుం కట్టి ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాయి. ముగ్గులంటే మన సంస్కృతి సాంప్రదాయాల్లో తప్పనిసరిగా 64 కళల్లో ఒక కళ అది. ఆ కళని కనుమరుగు కాకుండా ఈ రోజుల్లో పిల్లలకి అసలు ముగ్గులంటే ఏందో, ఎలా వేయాలో, ఏంటో కూడా అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితి జరగకుండా ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించాలనే ఒక మంచి సాంప్రదాయంతో వాసవి క్లబ్స్ అన్నీ కూడా కలిసి నడుం కట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాయి. మంచి మంచి ప్రైజులు ఉన్నాయండి. మరి అందరూ కూడా ఫ్యామిలీస్తో వచ్చి ఆ కనుమ పండుగ రోజుని ఆస్వాదించాలని చెప్పేసి మరి అందరినీ నూతన కార్యవర్గం అంతా కూడా ప్రమాణ స్వీకారం చేసుకున్నారు. వారందరికీ కూడా మీ ఆశీస్సులు అందజేయాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నారు. తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరోసారి నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.